Welcome to ISCE. Today we are discussing SSC GD Constable Grand Test number 64 regarding elementary mathematics. Now, 51 ma, which among the following is true? True for the given numbers path. True statement ఏంటి అన్నాడు. All the options కూడా less than అని చూపడుతుందంటే ఇచ్చింది మా అసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చినట్టు అండ్ ఇట్ వాస్ గివెన్ స్మాల్ టు బిగ్ అరేంజ్మెంట్ చూసుకున్నాడు ఎక్కడ ట్రూగా ఉంది ఎక్కడ కరెక్ట్ గా ఉంది అన్నాడు ఆప్షన్స్ అన్నింటిలో కూడా సేమ్ అవే ఫ్రాక్షన్స్ ఉన్నామో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అమాంగ్ దట్స్ మా స్మాల్ టు బిగ్ ఒకసారి ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేసి మా 13/33 నెక్స్ట్ 32/47 నెక్స్ట్ 20/47 నెక్స్ట్ 25/27 అన్నింట్లో కూడా న్యూమరేటర్ మా స్మాలర్ దాన్ డినామినేటర్ అంటే ఆబ్వియస్ గా ఆల్ వాల్యూస్ బిలో 1 ఉన్నాయి అప్పుడు హైయెస్ట్ వన్ కావాలంటే గ్యాప్ చాలా లీస్ట్ గా ఉండాలమ్మా అంటే వీటి మధ్య గ్యాప్ 20 వరకు ఉందమ్మా ఇక్కడ కూడా గ్యాప్ ఎక్కువే ఉంది ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉందమ్మా ఇక్కడ కూడా గ్యాప్ ఎక్కువనే ఉంది సో ఇక్కడ అబ్జర్వ్ చేయమా గ్యాప్ చాలా తక్కువ ఉందమ్మా దీంట్లో అంటే వీటి మధ్య గ్యాప్ తక్కువ ఉంది అది హైయెస్ట్ వన్ అంటే కన్ఫర్మ్ 25/27 హైయెస్ట్ వన్ మా అబ్జర్వ్ చేస్తే 25/27 మా 3 ఆప్షన్స్ లో ఉంది అంటే బి అయితే కాదు సో దీన్ని గొడవ వదిలిపోయింది అంటే మన ఆన్సర్ ఏసీడీలో ఉంటుంది అండ్ ఈ రెండిట్లో డినామినేటర్ సేమ్ కదమ్మా రెండిట్లో డినామినేటర్ సేమ్ అంటే ఆబ్వియస్ గా ఇది స్మాలర్ వన్ ఇది లార్జర్ వన్ అంటే 32 నెక్స్ట్ ఉంటుంది 32 కన్నా ముందే 20 ఉంటుంది 32 కన్నా ముందే 20 ఉంటుంది 32 కన్నా ముందే 20 లేదు అంటే ఇది కూడా వెళ్ళిపోయిందమ్మా 32 కన్నా ముందే 20 ఉంది 32 కన్నా ముందే 20 ఉంది అంటే మన ఆన్సర్ సిడీలో కన్ఫ్యూజన్ అయిపోతుంది సిడీలో సో ఇది కాసేపు పక్కన పెట్టమా మన కన్ఫ్యూజన్ ఈ రెండింటికే ఉంది ఈ రెండింటికి కన్ఫ్యూజన్ సో మనం క్యాన్సిలేషన్ చేసి చూసుకోవచ్చు ఏది స్మాలర్ వన్ ఉంటుంది లేదు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అని చూసుకోవచ్చు సో ఇక్కడ 47 10s 470 ప్లస్ 47 3 టైమ్స్ మా 141 అంటే ఆబ్వియస్ గా 470 ప్లస్ 141 మా 570 611 వరకు వస్తుంది 33 ఇంటూ 20 మా 66 660 క్రాస్ అయిపోతుంది అంటే ఇది హైయెస్ట్ వన్ ఇది స్మాలెస్ట్ వన్ సో ఫస్ట్ 13/33 తో స్టార్ట్ అవ్వాలి 13/33 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ సి సో ఆబ్వియస్ గా ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ find the LCM of fractions formula LCM of numerators that means LCM of 25 15 and 20 by HCF of denominators ma HCF of denominators ma 7 28 21 సో ఈ రెండుకి కామన్ మల్టిపుల్ మా ఆబ్వియస్ గా 25 15 20 అన్నిటికి కామన్ మల్టిపుల్ నథింగ్ బట్ 5 టేబుల్ లో 5 3s 5 5s 5 4s 3 5 15 4 65 మా 300 LCM 7 28 21 అన్ని 7 టేబుల్ లో వస్తాయి ఆబ్వియస్ గా HCF ఇస్ ద 7 300/7 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ 53 3 chairs and 2 tables 700 rupees 5 chairs and 3 tables 1100 rupees what is the cost of 1 chair and 2 table ఇక్కడ ఏదైనా ఒకటి ఎలిమినేట్ చేయమా ఇక్కడ 2 tables ఉన్నాయి అక్కడ 3 tables మా ఫస్ట్ ఈక్వేషన్ మా మల్టిప్లై విత్ 3 సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ 2 సో 3 తో ఇంటూ చేస్తే 3 3s 9 chairs plus 6 tables equals to 2100 second equation multiply with 2 into 5 10 chairs plus 2 into 3 6 tables 2 into 11 2200 anyway minus gets cancelled so minus 1c equal to minus 100 and obvious ka chair value 100 rupees chair 100 ma by substituting here 300 వెళ్తే మైనస్ అవుతుంది 700 minus 300 అంటే 400 2 tables 400 1 table is 200 so table 200 but question asking ma cost of 1 chair and 2 tables 1 chair 100 2 tables 400 500 nothing but overall value 500 option C is the answer next working alone A can do a job in 15 days B can do the same job in 18 days in how many days will the job complete both work together combine ga cheste annadu so A alone 15 days B alone 18 days together ante 15 and 18 LCM 90 సో టోటల్ వర్క్ 90 యూనిట్స్ ఇతను పర్ డే 6 ఫినిష్ చేశాడు ఇతను పర్ డే 5 ఫినిష్ చేశాడు టుగెదర్ కాబట్టి 6 + 5 మా 11 క్యాన్సిల్ అవ్వదు 11/90/11 90/11 ఎక్కడ లేదు కదా ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ నెక్స్ట్ ఇఫ్ 3 numbers are in the ratio 1:3:5 and their sum is 10,800 question asking largest for how many parts 5 parts out of 1 + 3 4 + 5 9 into 10,800
here ma 9 ones 9 twos are 18 12 5 60 అంటే option C 6000 next 56 a positive number exceed its positive square root అంటే నంబర్ కి స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ కి డిఫరెన్స్ ఎంత అని చెప్పాడమ్మా 30 పాజిటివ్ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్ స్క్వేర్ రూట్ నంబర్ కి దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూకి డిఫరెన్స్ 30 ఉందండి అలాంటి నెంబర్ ఏంటి అన్నాడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే అంత పెద్ద డిఫరెన్స్ అయితే రాదు 36 తీసుకుంటే 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 36 30 వచ్చేస్తుంది కదమ్మా సో ఆప్షన్ బి ఇస్ ఆన్సర్ a car travels at a speed of 50 km per hour for the first half and journey at the speed of 60 km per hour for the second half of the journey. What is the average speed? Question ma average speed. First half journey, second half journey అన్నారంటే two distances equal. మరి two distance equal ఉన్నప్పుడు what is the average speed shortcut ma 2xy by x plus y. 2xy by x plus y. So 2 into 50 into 60 by x plus y nothing but 50 plus 60 110 anyway 0 gets cancelled 100 into 6 600 by 11 cancel avadama options అన్ని డెసిమల్ లోనే ఉన్నాయి 11 లో 5 times 55 5 times 55 5 balance 50 11 fours 54 చేంజ్ వస్తుంది 54 చేంజ్ లో ఓన్లీ సింగిల్ ఆప్షన్ కాబట్టి ఇంకా ఎండ్ వరకు అవసరం లేదు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ Next, the dimensions of a luggage box are 80, 60 and 40. And obvious ka those three values ma length, breadth, height anamata. Length, breadth, height. Ala aithe how many square centimeter of cloth is required to cover the box? A box మొత్తాన్ని కవర్ చేయడానికి ఎంత క్లాత్ కావాలి బాక్స్ మొత్తం కవర్ చేయడం అంటే ఆబ్వియస్ గా దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి ఫర్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 ఆఫ్ LB plus BH plus LH 2 of LB plus BH plus LH మనకి ఇచ్చిన 3 వాల్యూస్ L ఒకటి B ఒకటి H ఒకటి సో 2 of LB అంటే 8 6 48 plus BH 6 4 24 plus LH 8 4 32 ఎంతమా 48 32 అంటే 50 80 80 plus 24 104 104 into 2 104 into 2 అంటే 208 208 nothing but option B 208 is answer next the sum of the digits of a two digit number is 10 when the digits are reversed the number decreases by 54 రివర్స్ చేస్తే నెంబర్ తగ్గిపోవాలి ఎంత తగ్గిపోవాలంటే మా 54 తగ్గిపోవాలి అంటున్నాను అలా అయితే వాట్ ఈస్ ద చేంజ్డ్ నంబర్ క్వశ్చన్ ఆస్కింగ్ మా చేంజ్డ్ నంబర్ ఒరిజినల్ నంబర్ వద్దమా చేంజ్ అయ్యాక అడగాడు ఇప్పుడు నెంబర్ XY అని చెప్పామనుకోమా సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎంత ఉండాలి x plus y equals to 10 ఉండాలి అలా అన్నమాట అండ్ నెక్స్ట్ మా నెంబర్స్ రివర్స్ చేస్తే డిక్రీస్ అది తగ్గిపోవాలి అంటున్నాడు అంటే సింపుల్ చెప్పండి ఒరిజినల్ నంబర్ పెద్దది రివర్స్ చేస్తే చిన్నది అయిపోతుంది ఓకేనా ఒరిజినల్ నంబర్ పెద్దదమ్మా అంటే ఇది రివర్స్ చేస్తే చాలా చిన్న అడిగింది వాట్ ఈస్ ద చేంజ్డ్ నంబర్ మా చేంజ్డ్ నంబర్ సో ఇది చేంజ్డ్ 73 అంటే ఒరిజినల్ 37 ఇది సూటబుల్ కాదు ఎందుకు సూటబుల్ కాదు ఒరిజినల్ పెద్దగా ఉండాలి ఓకేనా రైట్ ఇది చేంజ్డ్ 20 అంటే ఒరిజినల్ 82 సో ఒరిజినల్ 82 చేంజ్డ్ 28 మన కండిషన్ డిజిట్స్ టోటల్ 10 ఉండాలి 8 plus 2 10 ఓకే ఇలా రివర్స్ చేస్తే అది 54 డిక్రీజ్ అవ్వాలి డిఫరెన్స్ 54 ఉండాలండి ఒకసారి చెక్ చేయమా 12 minus 8 4 ఎంత 7 minus 2 5 54 సరిపోయింది కదా ఆప్షన్ బి ఆన్సర్ జస్ట్ మా గో త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ ఓకేనా అడిగింది ఒరిజినల్ కాదు మా చేంజ్డ్ నెంబర్ అడుగుతున్నాడు నెక్స్ట్ 60 the incomes of A and B are in the ratio A and B incomes are in the ratio 3:2 and their expenditures 14 and 10 ఇన్కమ్స్ కి మాత్రం రేషియో చెప్పాడు ఎక్స్పెండిచర్ క్లియర్ నంబర్స్ ఏ ఉన్నాయి అండ్ ఇఫ్ ఏ సేవ్స్ 4000 రూపీస్ దెన్ బి సేవింగ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయమా బేసికల్ గా ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఏనే క్యాండిడేట్ 14,000 ఖర్చు పెట్టాడు 4,000 సేవ్ చేస్తున్నాడు
అంటే అతని ఇన్కమ్ ఎంత మా 14,000 ప్లస్ 4,000 కదా, అంటే ఏ యొక్క ఇన్కమ్ 18,000 అనమాట. ఏ ఇన్కమ్ 18,000. మనకు తెలుసమ్మా ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 3:2 కదా, అంటే ఇది 3 పార్ట్స్ కి ఈక్వల్ కదా, అంటే 18,000 ఎన్ని పార్ట్స్ కి ఈక్వల్ మా 3 పార్ట్స్. 3 parts 18,000 అంటే 1 part ఎంత మా 6,000. బట్ బి ఇన్కమ్ 1 part 2 parts 2 parts అంటే 12,000. సో ఇన్కమ్ ఆఫ్ బి, ఇన్కమ్ ఆఫ్ బి, ఇన్కమ్ ఆఫ్ బి 12,000. బట్ క్వశ్చన్ అది అడగలేదు మా, క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద సేవింగ్ ఆఫ్ బి. 12,000 లో 10,000 ఖర్చు పెట్టేశాడా, 12,000 లో 10,000 ఖర్చు పెట్టేస్తే సేవింగ్ ఎంత మా 2,000. 2,000 నథింగ్ బట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. Next, simplify. Just my addition of fraction. 10 plus 27, 37 by 45. 10 plus 18 ma. 10 plus 18, 28 into ఉంది కాబట్టి division into 45 by 28. 45 cancel. Option A 37 by 28. మనకు 37 రాగానే అర్థమైపోతామా అట్లా సింగిల్ ఆప్షన్ ఉంది ఓకేనా, కాబట్టి అక్కడతో స్టాప్ చేసేయచ్చు, బట్ ఐడియా కోసం చూపించున్నాను. వాట్ ఈస్ ద మీడియన్. మీడియన్ అంటే ఏంటమ్మా, అరేంజింగ్ ఆఫ్టర్ అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేశాక ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మిడిల్ 1, ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మిడిల్ 2 నెంబర్స్ యావరేజ్. ఎన్ని ఉన్నాయి చూడము ఒకసారి, 1 2 3 4 5 6 7. 7 ఉన్నాయి అంటే ఆబ్వియస్ గా 4th నెంబర్ మన ఆన్సర్ అవుతుంది, 4th నెంబర్. కాబట్టి మొత్తం వద్దామా, జస్ట్ 4th నెంబర్ వరకు చూడు. అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్, అన్నిటికన్నా స్మాల్ ఏముంది 1, నెక్స్ట్ స్మాల్ 3, నెక్స్ట్ స్మాల్ 5, నెక్స్ట్ స్మాల్ 6. సో వాట్ ఇస్ ఆన్సర్ మా 6. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 4th నెంబర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. A sold a toy to B at a profit of 15%. Later on B sold it back to A. మళ్ళీ తిరిగి ఏకే ఇచ్చేసాడు బట్ విత్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%, దేర్ బై గెయినింగ్ 552 రూపీస్. హౌ మచ్ డిడ్ ఏ పే ఫర్ ద టాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ అస్యూమ్ ఏ పర్చేసింగ్ హ్యాండ్ అనుకుంటే దట్ వాస్ సోల్డ్ టు హూమ్ బి విత్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%, అంటే 115. అంటే ఇక్కడ వరకే ఉండుంటే ఏకి 15 ప్రాఫిట్ వచ్చినట్టు. తర్వాత బి వాజ్ సెల్లింగ్ టు సి, తిరిగి బీసీకి ఇచ్చేస్తు, సారీ బి వాజ్ సెల్లింగ్ టు ఏకి తిరిగి అమ్మేస్తున్నామా, బట్ ఎంత పర్సెంట్ ప్రాఫిట్ తో 20% ప్రాఫిట్ తో. అంటే దీనిలో 10% 11.5, 20% మా 23. అంటే 115 ప్లస్ 23 మా 115 ప్లస్ 23 138. అంటే ఫస్ట్ ఏ దగ్గర 100 రూపీస్ ఐటమ్ ఉండే అది బికి ఇచ్చేసాడు, అంటే వాడికి 115 డబ్బులు వచ్చాయి. మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడు 138 మా 115 డబ్బులు వచ్చాయి కదా, పాకెట్ లో 115 ఉన్నాయి. సో అగైన్ 115 సెల్లింగ్ టు హూమ్ ఏ, మళ్ళీ తిరిగి ఏకే వచ్చేస్తుంది, బట్ 23 ప్రాఫిట్ తో వస్తుంది, 23 ప్రాఫిట్ తో వస్తుంది. అలా అయితే 138 ఈ ట్రాన్సాక్షన్ లో ప్రాఫిట్ బై గెయినింగ్ హౌ మెనీ రూపీస్ అని చెప్పారు మా 550 రూపీస్ గెయిన్ వచ్చింది అంట. 550 రూపీస్ గెయిన్ వచ్చింది. మరి ఎంత గెయిన్ వచ్చింది అబ్జర్వ్ చేయి, 23నే కదా గెయిన్, ఓకేనా. గెయిన్ ఆ 23 దేనికి ఈక్వల్ 552, ఎందుకంటే బై గెయినింగ్ 550 అలా చేయడం వల్ల వస్తున్న గెయిన్ 552. సో ఈ 20% వాల్యూ అదే గెయిన్. సో దట్ 23 ఈజ్ ఈక్వల్స్ టు 552. క్వశ్చన్ ఒరిజినల్ ఆఫ్ ఏ వాల్యూ అంటే 100 ఏమవుతుంది, 23 ones, 23 twos are 46, 92, 23 fours, 124 అయితే 100 ఏమవుతుంది మా 2400. 2400 option A. Option A is the answer. Next. 64. A wire bent in the form of a square enclose an area 484. Square area formula A square. A square equal to 484 and A value 22. అంటే సైడ్ వాల్యూ 22. అదే పెరిమీటర్ అయితే 4 ఏమా ఎంత అవుతుంది 88 అవుతుంది. దాని బార్డర్ అంటే ఓవరాల్ వైర్ లెంత్ 88 అవుతుంది. ఏమన్నాడు ఇఫ్ ద సేమ్ వైర్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్ వాట్ ఈస్ ద ఏరియా, అంటే ఇదే వైర్ ని సర్కిల్ లో బెంట్ చేశాడు అంటే వైర్ లెంత్ ఇంత, ఇక్కడ 88 అంటే ఇక్కడ కూడా వైర్ లెంత్ 88 కదమ్మా, అంటే 2πr ఈక్వల్ 88. 2πr 2 into 22 మా 44/7r is equals to 88. 44 లో 2 times రేడియస్ 14. బట్ క్వశ్చన్ రేడియస్ కాదు, వాట్ ఈస్ ద ఏరియా, సర్కిల్ ఏరియా. Circle area formula pi r square, pi value 22/7,
6 square 14 into 14. 7 లో 2 times end digit is 6, ఓన్లీ సింగిల్ ఆప్షన్, ఇంకా క్లియర్గా అవసరం కూడా లేదు. ఎండ్ డిజిట్ 6. ఇంకా ఫ్రీక్వెంట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, రేడియస్ 7 వస్తే ఏరియా 154, రిమెంబర్ దట్, గుర్తుంటే టైమ్స్ ఇవ్వతుంది. రేడియస్ 14 వస్తే కనుక ఏరియా 616. ఆ ఫ్రీక్వెంట్ వాల్యూస్ వెన్ ఎవర్ రేడియస్ 7 ఏరియా 154, వెన్ ఎవర్ రేడియస్ 14 ఏరియా 616. 65. What will rupees 40,000 amount to in 2 years at the rate of 20% per annum, compounding annually, yearly, nothing but annually. So compound 20% in 2 years unte 44% వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ 44% of 40,000. ఓకేనా? పర్సెంట్ కి 2 zeros క్యాన్సల్, 16 మా. సో 00 4 4 16, 1 క్యారీ 16. సో ఇంట్రెస్ట్ 17,600, బట్ అడిగింది అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 40 plus 17 57. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 66. How long will a sum of money take to double if it is invested 9.09 at simple? సో డబల్ అవ్వాలి అంటే మనకు రావాల్సిన ఇంట్రెస్ట్ 100% రావాలి, మనకు 100% ఇంట్రెస్ట్ రావాలి అని. ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది మా? 9.09 వస్తుందా? ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? ఆబ్వియస్గా 11 years మా, ఎందుకంటే 9.09 విచ్ ఫ్రాక్షన్ వాల్యూ మా? 1/11 కదా, సో 11 years. ఆప్షన్ సి. ఆప్షన్ లేదు అంటే ఇలా రాయొచ్చు, 100/9.09, నథింగ్ బట్ 11 times మా, 11 years. Compute ma. So first, as per BODMAS rule, into 2 into 3.3 into 6.6 plus 2, 20.6 by 0.003. డెసిమల్స్ కాసేపు మర్చిపోమా, సింపుల్ గా 3 తో 3 6 18, 6 తో ఆన్సర్ బిగిన్ అవుతుంది. 6 తో బిగిన్ అయ్యే విధంగా ఓన్లీ సింగిల్ ఆప్షన్, ఇంకా ఎండ్ వరకు మనం పాయింట్స్ కూడా పెద్దగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 తో 6 times వస్తుందా, అలా సింగిల్ ఆప్షన్ కాబట్టి క్లియర్ గా లేదు. ఇంకా నెక్స్ట్ the cost of 2 pencils, 4 pens, 8 erasers is 12. The cost of 2 pens, 10 pencils, 4 erasers 42. What is the cost of 3 pencils? మనకు పెన్సిల్ గురించి అడిగాడు అంటే పెన్ ఎరేజర్ ఎలిమినేట్ అవ్వాలి. పెన్ ఎరేజర్ మా, ఇక్కడ 4 pens ఉన్నాయి, ఇక్కడ 2 pens, అంటే దీనికి డబల్ ఉన్నాయి. ఇక్కడ 4 erasers, ఇక్కడ 8, ఇవి కూడా డబల్. సో రెండు డబల్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా సెకండ్ ఈక్వేషన్ మా, సెకండ్ వన్ ఇంటూ 2 చేసామనుకోండి, ఇంటూ 2 చేస్తేనేమా ఆబ్వియస్ ఇంటూ 2 చేస్తే 2 and 2 2 to the 4 pens క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా 8 erasers క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు మిగిలిది ఏంటమ్మా? ఫస్ట్ లో 2 pens అలానే ఉంటాయి, 2 10 20 pens అవుతాయి. అంటే బిగినింగ్ లో 2 pens minus 20 pencils, నథింగ్ బట్ -18 pencils ఈక్వల్స్ టు 12 minus 84. 12 minus 84, నథింగ్ బట్ 12, 84 లో 12 పోతే 72 మా, అంటే -72. మైనస్ క్యాన్సిల్, 18 ones 18 fours. 1 pencil 4 rupees. Question asking 3 pencils. How many rupees? 12 rupees. 3 pencils, 12 rupees is the answer. Next, study the following table and answer the questions. Given below is a list of expenditure in lakh rupees. Expenditure ఇచ్చాడు ఒక కంపెనీ Z. Now, what is the average amount of bonus per year? Bonus average ఎంత? ఆల్ ద ఆప్షన్స్ కాస్త క్లోజ్ గానే ఉన్నాయి, అంతే, బస్ ఆల్ ద నెంబర్స్ కాస్త క్లోజ్. సో అన్ని 15 కంటే కాస్త ఎబోలో ఉన్నాయి కదా, రౌండ్ ఆఫ్ అన్ని 15 రౌండ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంత ఎక్స్ట్రా? ఇక్కడ 1.5 ఎక్స్ట్రా, ఇక్కడ 2.3 ఎక్స్ట్రా, ఇక్కడ 2.9 ఎక్స్ట్రా, ఇక్కడ 3.5 ఎక్స్ట్రా. సో వాటికి మాత్రమే యావరేజ్ చూడమ్మా, ఎంటైర్గా అవసరం లేదు. సో ఎంత? 1 + 2 3 5 8 9.4 9.7 10.2 10.2 by 10.2 by 5 10.2 by 5 అంటే 2.4. 15 + 2.4 నథింగ్ బట్ 17.04, ఎందుకంటే ఇక్కడ జీరోస్ పా. క్వశ్చన్ నెంబర్ 70. What is the total expenditure of company Z in the year 2011? Ma, question asking ma, total expenditure of 2011 ఇవన్నీ వాల్యూస్ యాక్చువల్ మా. సో కన్ఫర్మ్ గా 0.4 అయితే ఉందమ్మా. 0.4 తో ఒక్కటే ఆప్షన్, ఇంకా క్లియర్ గా వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ నువ్వు యాడ్ చేస్తే బై యాడింగ్ ఆల్ దీస్
ఇది ఒక్కటే 0.4 తో ఎండ్ అవుతుంది. అంటే కన్ఫర్మ్ గా ఆన్సర్ లో 0.4 అయితే ఉండాలి కదా. 0.4 తో ఎండ్ అయ్యే విధంగా ఓన్లీ సింగిల్ ఆప్షన్, వాటి క్లియర్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, what is the difference between the expenditure spent on salary in 2013, salary in 2013 656, and fuel and transport 2011-12, fuel and transport 2011-12, this together value 400, 450, 460. క్వశ్చన్ మా ఇన్ బిట్వీన్ డిఫరెన్స్ ఎంతమా? కన్ఫామ్ గా 6 తో ఎండ్ అవుతుందమ్మా. ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి. 650, 65 మైనస్ 46, 50 అనుకుంటే 20, 15 ప్లస్ 4 మా 19, 196. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, the rational number between 1/2 nothing but 50%, 3/5 nothing but 60%. ఈ ఇన్ బిట్వీన్ ఫ్రాక్షన్ చెప్పాలి. 2/5 అంటే 40% మా, ఇది అవ్వదు. 4/7, 1/7 14.28, 14 4 ద 56 వస్తుంది. 56 చేంజ్ వస్తుంది అంటే ఇన్ బిట్వీన్ లో ఉన్నట్టే. అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, out of 4 numbers the average of first 3 is 18 ma. Kasi 4 numbers a b c d అనుకున్నా. ఈ ఫస్ట్ 3 యొక్క సమ్ము యావరేజ్ 18 అంటే వాటి సమ్మేషన్ 54. నెక్స్ట్, లాస్ట్ 3 16 అంటే వీటి సమ్ 16 3s are 48, 48. ఓకేనా. అండ్ ద లాస్ట్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 19. ఇది క్లియర్ గా 19, క్లియర్ గా 19. క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ వన్, వాట్ ఈస్ దిస్ వన్, ఈ వాల్యూ ఎంత. సో ఫస్ట్ 3 నెంబర్స్ చెప్పాడు, లాస్ట్ 3 నెంబర్స్ చెప్పాడు. వాస్కింగ్ మా ఇక్కడ వన్స్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ మా. ఈ 348, 48 లో ఈ నెంబర్ 19 మా. 48 లో 19 మైనస్ చేస్తే 20 అనుకుంటే 28 అండ్ 9, 28 ప్లస్ 1 మా 29. సో ఈ రెండింటి సమ్ ఎంతమా 29. సో ఈ మూడింటిలో 54 కదా. ఆ 54 ఇదే 29, ఈ రెండు 29 ఉన్నాయి. బ్యాలెన్స్ ఏనే ఉంటుంది మా, 3 54 ఉన్నాయి. ఆ 54 లో దీస్ 29 అంటే బ్యాలెన్స్ ఏ వాల్యూ 54 లో 29 మైనస్ చేస్తే 14 మైనస్ 9 5, 4 మైనస్ 2 2, 25 అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 74. Kishan spends 30% of his salary on food and donates 3% on charitable trust. He spent 2310 on these two. అంటే ఈ రెండింటికి స్పెండ్ చేసింది 2310. అంటే 30 ప్లస్ 3 మా 33%. ఈ 33% దేనికి ఈక్వల్ మా 2310కి ఈక్వల్. అలా అయితే టోటల్ నథింగ్ బట్ 100. 100 ఏమవుతుంది? 11 3s, 11 2s 22, 11 1s, 3 1s, 3 7s. So 170 100 ఏమవుతుందా 7000. అంటే ఆప్షన్ డి. 75. If 10 mansions working 7 hours daily can build 28 water tanks in 16 days, then how many days 12 mansions 6 hours a day take to build 36 water tanks? అంటే ఇక్కడ మ్యాన్, డేస్, హవర్స్, వర్క్ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఫార్ములా M1 D1 H1 by W1 is equals to M2 D2 H2 by W2. కన్ఫ్యూజ్ ఏం లేదు మా. ఫస్ట్ సెంటెన్స్ వాల్యూస్ అన్ని 1, సెకండ్ సెంటెన్స్ వాల్యూస్ అన్ని 2. ఓకేనా. బిగినింగ్ సెంటెన్స్ లో 10 మ్యాషన్స్ 7 అవర్స్ 16 days, 16 days 7 hours they can build 28 tanks ma. ఇది వర్క్ వాటర్ ట్యాంక్స్ కట్టడం is equals to 12 మ్యాషన్స్ ఎన్ని డేస్ తెలియదు బట్ పర్ డే 6 hours they want to build 36 water tanks, 36 water tanks. ఎనీ క్యాన్సిలేషన్ మా. 7 లో 4 times 4 4s. నెక్స్ట్ 12 3s, 3 2s, 2 2s, 10 2s 20 days. So they can finish the work in 20 days. Option A. Option A. Right, ma? Thank you.